విశ్వంలో వెలకట్టలేనిది పేగుబంధం. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా బిడ్డ ఎప్పటికీ తల్లికి భారం కాదు. బిడ్డలను కని చెత్తకుప్పలో పడేస్తున్న ఈ రోజుల్లో 25 ఏళ్లుగా కొడుకుకి సఫర్యలు చేస్తూ మాతృత్వానికి అర్థం చెబుతుంది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణానికి చెందిన ఈ తల్లి. నా పేరు ఐలమ్మ. నాకు మొగుడు లేడు, ఎవరు లేరు. పిల్లగాడికి 25 సంవత్సరాలయా. మేము అదే పింఛన్తోనే బతికి ఆ పిల్లని సేవ చేస్తుండాను. అట్లే ఎవరు నాకు వెనుక లేదు, ముందు లేదు, ఎవరు లేరు, బిడ్డలు లేరు. ఉండేది ఒక తిక్కవోడు ఒకడే. ఆ తిక్కవోని పెట్టుకొని బతుకుతుండాను. ఆ పింఛన్ మీదనే బతుకుతుండా. ఏమి ఆధారం లేదు నాకు. పుట్టుకమల్లే అట్ట వచ్చింది. పుట్టిన కానుంటి ఏగుతూనే ఉండను. నాకు మా ఆయన లేరు, ఎవరు లేరు. అసలు ఇంకా నేను ఆ పిల్లగాని పెట్టుకొని ఉండను. బయటికి పోతే పిల్లగాని దక్కనియరు, కొడుతారు. ఆ పిల్లోని అందరూ ఎవరు చేరరు. పెద్దోళ్ళు కొట్టేదే, పిల్లలు కొట్టేదే. ఇంకా ఆ పిల్లోని తోలుకొని ఎక్కడ వండగలేదు. పండుగలే, పబ్బంలే, ఓ ఊరులే, పల్లెలే, ఓ దేవుళ్ళే. నాకు ఇంకా ఆయననే దేవుడు అనుకొని ఇంకా అట్లే సేవ చేస్తుంటాను. ఏమనిపిస్తుంది, బాధ కనపడుతుంది. నా పిల్లోడు ఇంట్లో ఉండింటే నాకెంత బాగుంటుండే. నాకు ఇంత సిమార్లు వచ్చాయి కదా, నేను ఏదో వాడు ఏడుస్తూ ఉంటాను. ఏం చేస్తావు, ఒంటికి వచ్చినావన్నాడు, దొడ్డుకు వచ్చినావన్నాడు. ఏం అసలు ఆ పిల్లోనితోనే అట్లే ఇంకా పొద్దు ముక్తే పొద్దు పడిస్తే ఇంకా అదే సేవనే చేసుకుంటూనే ఉండాలి. నేను ఓ కడుపుని వస్తే చెప్పనిక లేదు, ఏమి బాధలు వచ్చినా చెప్పనిక నోరు లేదు. ఇంకా నేనే గ్రహించుకొని దవాఖానకి ఎత్తుకొని పోవాలా. నేను చచ్చిపోతే కూడా పిల్లోని చూసుకున్న తొలే లేరు మాకి. తల్లి గనక అట్టనే సేవ చేస్తుంది. మిగతా వాళ్ళైతే ఏడన్నా అనాథాశ్రమంలో ఇడిసొస్తుంది. ఇంకా వాడిని పట్టుకొని అట్లే పాకులాడి ఇంట్లో ఉంటే బాగు, నాకు పిల్లోడు తోడని అట్లే చూపెట్టుకొని ఉంది సార్. ఆర్థిక ఇబ్బంది చాలా ఉంది సార్. ఆమె బాధలు పడి వస్తుంది. ఒక్కటి ఉంది కదా, ఎవరు వెనుకలే ముందలు ఎవరు చూడరు సార్ ఆమెని. వేరే వాళ్ళకైతే శాత కాదు. తల్లి కాబట్టి అట్లనే ఏగి ఆమె అట్లనే బాధపడుతుంది. ఇంతవరకు చూడు సారు, ఆమెకి ఇంత సహకరించండి సారు ప్రభుత్వం వాళ్ళు. మీరు ఆమెకి ఆస్తిలే, ఈ మొగుడులే, ఎట్లా బతకాలి ఎట్లా లేదు. మంచి పట్టుకొనే పోవాలా, పట్టుకొనే రావాలా. ఏడికి పోయినా ఏం తలిగేది తెలియదు, ఏముండేది తెలియదు. వానికి ఏమైనా ఇస్తే కూడా తింటే కూడా తెలియదు వానికి. పాపము నోరులే, ఏమిలే పాపం.